గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాము. మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత గౌరవంగా పరిచే ఒక విధానం నేను చూసినాము. ఉప్పల హారిక గారు అంటే కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్, అంటే ఆమె ప్రథమ పౌరురాలు. అటువంటి ఆమె పైన నిన్న టీడీపీ గుండాలందరూ కూడా ఆమె వెళ్తుండగా కార్ని ఆపి మారణ ఆయుధాలతో తీసుకొని కారు చుట్టూ వాళ్ళందరూ కూడా చుట్టేసుకొని మళ్ళీ ఆమె పైన దారుణంగా వాళ్ళందరూ కూడా అటాక్ చేయడం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఒక సంస్కారం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు మారణాలైనా అంతా తీసుకొని వచ్చి టీడీపీ వాళ్ళు ఆమె ఎక్కడ పోకుండా అడ్డగించి నడి రోడ్లో ఆమె పైన అటాక్ చేసినారంటే నిజంగా ఎంత దీనిగా ఈరోజు ఏ ఒక్క పరిస్థితిలో లా అండ్ ఆర్డర్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే జెడ్పీ చైర్పర్సన్ మహిళ, ఆమె ఫస్ట్ సిటిజన్, ఆమె పైన ఇంత దారుణంగా అటాక్ జరిగినా కూడా పోలీస్ వాళ్ళందరూ కూడా ఊరికి అక్కడ చూసుకోవడం, ఎవరు కూడా స్పందించకుండా తర్వాత మేడం వీళ్ళందరూ కూడా ఏందండి పోలీసు వాళ్ళతో హారిక గారు మాట్లాడుతూ ఏమండి ఏం చేస్తున్నారని అడిగితే, లేదు మేడం మీ ఒక కార్ని మేమే ఇక్కడ టో చేసుకొని వెళ్తాము, ఎందుకంటే పరిస్థితి ఇక్కడ బాగలేదు అంటున్నారు. ఇంకా నిజంగా ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. ఎందుకంటే మహిళలు ఎవరు కూడా బయటికి వచ్చే పరిస్థితిలో లేరు. జెడ్పీ చైర్మన్ పర్సన్ పైన ఇట్లా అటాక్ జరుగుతూ ఉంది అంటే రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి గురించి ఒకసారి ఆలోచించాలి. మొన్న కూడా రాబ్దాడ్లో ఒక మహిళ, ఒక మైనర్ బాలిక పైన 14 మంది అత్యాచారం చేసినా కూడా దాన్ని సాక్షి పేపర్ వెలికి తీసుకొని వచ్చే వరకు ఇక్కడ కూడా బయటకు రాలేదు. అప్పుడు కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందించలేదు. నిన్న సంఘటనలో కూడా ఆమె స్పందించలేదు, ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. అదేవిధంగా గతంలో మనం చూసాం ఎంపీపీ ఎలక్షన్స్ రాష్ట్రాల్లో జరిగినప్పుడు కూడా మన ఒక ఎంపీపీని కిడ్నాప్ చేసినా కూడా అప్పుడు కూడా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం కూడా స్పందించలేక ఎట్లా పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెట్టేసినారని మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గవర్నర్ దృష్టికి, ప్రెసిడెంట్ దృష్టికి మేము తీసుకొని వెళ్తాం. డెఫినెట్లీ ఎమర్జెన్సీ అనేది ఆంధ్రప్రదేశ్లో విధించాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ లేదు. ఎక్కడ పడితే అక్కడ మర్డర్స్ జరుగుతున్నాయి, ఎక్కడ పడితే ఆడోళ్ళ పైన అటాక్స్ జరుగుతున్నాయి. ఇటువంటి ఒక పరిస్థితిలో ఇప్పటికైనా హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శన చేసేది కాదు. ఇప్పటికీ ఆమె దిగొచ్చి ఈ పరిస్థితిని ఇంకొకసారి కాకుండా చేయాలనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.